మన పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో 593 మార్కులు వచ్చిన విద్యార్థి పేరు ఎవరైనా చెప్పగలరా? ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మన వరబాబు చెప్పినట్టుగా మీరు పక్కవాడిని గౌరవించాలి, వారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన పాఠశాల మరి 593 మార్కులు రావడం అంటే చాలా మన స్టేట్లోనే మంచి ర్యాంక్ అనమాట. అలాగా సందర్భం వచ్చినప్పుడు మనం ఆ విద్యార్థిని గౌరవించాలి. ఇప్పుడు మా మిత్రులు టైం మేనేజ్మెంట్, హ్యూమన్ రిలేషన్స్ చెప్పారు. మనం గోల్ సెట్టింగ్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నాం. చిన్న పాటతో మన కార్యక్రమాన్ని వెళ్ళాం. శివా నీవే శిల్పివి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నీవు మనసుకుంటూ నిలిసిపో చరితలో, నిన్ను నీవు మనసుకుంటూ నిలిసిపో చరితలో, పొడవిలో అణువణువు నీవే పరవశించుట నేర్చుకో, పొడవిలో అణువణువు నీవే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. జీవితము ఒకసారి వస్తుంది, దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఎవరైనా ఒకరిద్దరు మిత్రులు, అదే మన స్టూడెంట్స్, మీరు జీవితంలో ఏమో అనుకుంటారని ఒకసారి ఒకరిద్దరు చెప్తే బాగా స్పోర్ట్స్ మ్యాన్ సార్ అబ్బాయి బాబు కూడా క్రికెట్కి మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రపంచంలో క్రికెట్ క్రికెట్ అందరూ ఒకటే అనుకోవద్దు. కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది టీచర్స్, కొంతమంది స్పోర్ట్స్ మెన్స్, ఇట్లా రకరకాలుగా కోరుకోవచ్చు. నిన్న ఆదివారం వాటర్ క్లబ్లో టీచర్స్కి ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో గురూజీ వచ్చారు. గురూజీ ఒక ప్రశ్న వేశారు. గురూజీ ఏమనంటే, మీరు ముందుగా ఇంటి దగ్గర ఈరోజు తల్లిదండ్రులు ఆశీస్సు తీసుకుని ఎంతమంది మీరు వచ్చారని గురువు గారు ప్రశ్నిస్తారు. అయితే తక్కువ మంది ఆశీస్సు తీసుకొచ్చారని చెప్పారు. అందువల్ల ఈరోజు ఇందాక మా మిత్రులు చెప్పారు, మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే మొదటి గురువు తల్లి. కరెక్టేనా? తల్లేనా? అందువల్ల మీరు ప్రతిరోజు ఈరోజు నుంచి ఇప్పటివరకు మీరు చేస్తూ ఉండొచ్చు, మంచిది. ఈరోజు నుంచి మీరు నిద్ర లేకుండానే మీ సమయం కుదిరిన వెంటనే మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. అది మీరు ఆ రోజు పాఠశాలకు వచ్చిన అన్ని తరగతులు కూడా చక్కగా మీరు వినగలుగుతారు. ఆ పాఠాన్ని మీరు గ్రహించుకుని మంచి మార్కులు సాధిస్తారు. ఈరోజు ఎందుకంటే ఒక పెద్ద గురువే తల్లిదండ్రుల ఆశీస్సులు ఎంతమంది తీసుకుంటారని ప్రశ్నిస్తే మనం దాన్ని అమలు చేయాల్సిన అవసరం మనం అనుకుంటాం. ఇందాక పాప అమ్మాయి చాలా చెప్పిన విషయాలు అన్నీ కూడా తల్లిదండ్రుల గురించే చెప్పాను. అందువల్ల అందరం కూడా తల్లిదండ్రుల నుండి మనం గౌరవించాలనుకుంటున్నాం. వారు జన్మని బట్టే మనం ఈరోజు పాఠశాలకు వచ్చి ఇంత చక్కగా చదువుకుంటాం. తర్వాత నేను 2 మాటలు చెప్తాను, మీరు కూడా చెప్పండి. నా టయాన్ని నేను పూర్తిగా వాడుకుంటాను. చెప్పండి. నా టయాన్ని నేను పూర్తిగా వాడుకుంటాను. నా మైండ్ నేను పూర్తిగా వాడుకుంటాను. నా మాట నేను పూర్తిగా వాడుకుంటాను. నన్ను నేను పూర్తిగా వాడుకుంటాను. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేయగలుగుతామో, ఇందాక గర్వంగా చెప్పారు, మనం బెస్ట్ అని ఎందుకంటే మనం అప్రిషియేట్ చేసుకోవాలి. అట్లా
మనకున్నటువంటి టయాన్ని కానీ మన సమయాన్ని కానీ ఎప్పుడైతే మనం వాడుకుంటామో జీవితంలో మనం అనుకున్నది సాధించవచ్చు. నా టయాన్ని నేను ఎప్పుడైతే వాడుకోకుండా ఉంటానో, నా మైండ్ నేను ఎప్పుడైతే వాడుకోకుండా ఉంటానో, నా మాట నేను ఎప్పుడైతే వాడుకోకుండా ఉంటానో, నన్ను నేను ఎప్పుడైతే వాడుకోకుండా ఉంటానో పక్క వాళ్ళు వాడుకుంటాను. ఓకేనా? మన పక్క వాళ్ళు ఆడుకుంటారు అంటే ఓకే. ఇప్పుడు మన పాప ఇంజనీర్ బాబు క్రికెట్ అని చెప్పినట్టుగా మీరు ఈరోజే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని జీవితంలో ఏమి అవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చేసేసి దాన్ని మీరు ఒక బోర్డు, నేను ఇంజనీర్ అవుతానని పాప అంటారు కదా అమ్మా, నువ్వు ఈరోజే నువ్వు ఇంజనీర్ అవ్వాలనేది బోర్డు రాసుకుని ఇంటి దగ్గర ఆ బోర్డు పెట్టి ప్రతిరోజు నువ్వు నిద్ర వేసిన తర్వాత మీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఆసక్తి తీసుకుంటావో వెంటనే నువ్వు అనుకున్న బోర్డు దగ్గర నేను మళ్ళా ఒకసారి గమనించి దాన్ని ఎందుకంటే నువ్వు ప్రతిరోజు అది నీ లక్ష్యం గుర్తు లేకపోతే నువ్వు వేసే ప్రతి అడుగు ప్రతి మాట పక్కే పోవాలి పక్క. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతానంటే ఈ పక్క వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుర్తుండాలి, ప్రతిరోజు గుర్తుండాలి, అప్పుడు ఈ లక్ష్యం వైపు నువ్వు ముందుకెళ్తావు. మనం ఈ లక్ష్యాన్ని సాధించే సమయంలో మనకి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ మనకు ఈ బిల్డింగ్ నిర్మించాలంటే ఇంజనీర్ ప్లాన్ ఇస్తారు. అట్లాగే మనం మన టీచర్ గారి దగ్గర మన పెద్ద దగ్గర నువ్వు ప్లాన్ తీసుకోవాలి. 10th క్లాస్లో 593 మార్కులు వచ్చినట్టుగా నువ్వు ఎన్ని మార్కులు రావాలి అనేది ఇప్పుడే ప్లాన్ ఇప్పటి నుంచే ఉంటా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న మార్కులు వస్తాయి. మన ప్లాన్ అయితే తీసిన వెంటనే బిల్డింగ్ అయిపోయింది కదా, కన్స్ట్రక్షన్ మొదలంటే మెటీరియల్ కావాలి, మెటీరియల్ ఎక్కడ కావాలో అట్లానే మన యాక్షన్ మన ప్లాన్ అయితే ఏవైతే నిర్ణయించినామో ప్లాన్ తగ్గట్టుగా మన యాక్షన్ మొదలవ్వాలి. మన సమయం పూర్తిగా ఎక్కువ సమయము అంతా మన స్టడీ మీద ఉండాలి. అట్లా యాక్షన్తో వెంటనే మొదలవ్వాలి. తర్వాత ఫోకస్, నీ పూర్తి ఫోకస్ అంతా నీ స్టడీ మీదే ఉండాలి. బయటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పక్కకి డైవర్ట్ కావాలి. నీ ఫోకస్ అంతా స్టడీ మీద ఉన్నట్లయితే నువ్వు ఎక్కడే నువ్వు అనుకున్నది సాధిస్తావు. తర్వాత డిసిప్లిన్. ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడికి, చక్కగా మన మాస్టర్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు. అందరు కూడా చక్కగా మరి ప్లస్గా వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా డిసిప్లిన్ చక్కగా ఇన్ని ఎంతమంత ఈరోజు క్లాస్లో ఎన్ని మాటలు నేర్చుకుని మన జీవితానికి ఉపయోగపడుతుంది. అట్లా డిసిప్లిన్, అదే డిసిప్లిన్ మీరు క్లాస్లో ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, పక్క వాడిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకుండా డిసిప్లిన్ ఉండాలి. తర్వాత పేషెన్సీ ఉండాలి. మనకి ఈరోజే అన్నీ జరిగిపోవాలని మన ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నని, ఎందుకంటే ఇక్కడ మరి రాష్ట్ర స్థాయిలోనే మంచి ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా మంచి మంచి ర్యాంకులు మీకు రావాలి. మంచి మార్కులతో ఈ స్కూల్కి మన పట్టణానికి మీ తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తేవాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇంపాక్ట్ మెంబర్స్ అందరికీ మన పాఠశాల యజమాని వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నవభారత నిర్మాణంలో రాబెట్టే కూలీలం అంటే మేము ఈ ట్రైనింగ్ తీసుకుని కూడా అన్ని పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి అన్ని చోట్ల కూడా మన విద్యార్థులు అందరూ ముందుకు రావాలి, బాగా అభివృద్ధి చెందాలని మేము కూడా ఉచితంగానే అంటే సేవా తత్వంతో నేను చేస్తున్నాం. మీరు మరి మా మిత్రులు చెప్పిన విషయాలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ మీరు ఇంకొకరిని స్పందించి అమలు చేయండి. మీ తల్లిదండ్రుల పట్ల మంచి
ప్రేమ కలిగి ఉంటుంది. ఇట్లాంటి పాఠశాల పట్ల మంచి ప్రేమ కలిగి ఉంటుంది. దీనికి కూడా మంచి మీరు కూడా రాబోయే కాలంలో ఇలాంటి మోటివేషన్స్కి మీరు కూడా చేసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ.